రథం గీర సాటుకు కూర్చుండి ఆ చక్రవర్తి మహారాజు బాధపడుతున్నాడు తల్లు రారా అమ్మవారు దమయంతి దేవి రథం గీర చాటు చూసే వరకు చక్రవర్తి మహారాజు నల్లగా మొక్కాయి ఎప్పుడు బాధపడతాడు కన్నీళ్ళు ఇస్తాడు నారగిద్దరికి ఇస్తాడు దమయంతి దేవి చూసింది మీ తండ్రి వచ్చింది బిడ్డ సభలు రాలేదు కానీ సభకు రాలేదు కానీ బిడ్డ రథం గీర చాటు కూర్చుండి మీ తల్లి ఏస్తాడు మా తల్లి దమయంతి దేవి రమ్మన్నదాని కోరిక రమ్మన్నది దమయంతి దేవి ఇంద్రసేన రాజు ఆ బిడ్డ ఇంద్రవాది వచ్చి తండ్రి వేడికి వచ్చిండు ఎవడయ్య కన్న తండ్రి ఎవడయ్య కన్న తండ్రి చక్రవర్తి మహారాజు ఏమన్నాడు బిడ్డ బిడ్డవు కాదు మీ తల్లి మళ్ళీ దేవరం పెట్టింది నాకు బిడ్డలు కావాలి వెళ్ళిపోమ్మా చెటాలు చెప్పదెబ్బ కొట్టిండు చక్రవర్తి రాజు ఇంద్రసేన రాజు ఆ బిడ్డ ఇంద్రవతి దేవి ఎక్కి పడి ఎడుచుకుంటా వచ్చి అమ్మా దమయంతి దేవి మన తల్లి కొట్టిండే అమ్మా నన్ను వెళ్ళిపోమన్నాడు అది ఎప్పుడు చెప్పు వరకు ఆ తల్లి దమయంతి దేవి ఎవరికున్నది చూసిన వాళ్ళ భర్త మన భర్త బతుకున్నాయి వాడు పెట్టుకున్నదా అని నా భర్త బాధపడుతున్నాడు నేనే పోతానని కోరి దమయంతి దేవి అవి ఏడం త్రాళమేడ దిగి భర్త వేడికి వచ్చినది దమయంతి భర్త వేడికి వచ్చినది దమయంతి భర్త వేడికి వచ్చినది దమయంతి భర్త వేడికి వచ్చినది దమయంతి ఆ కన్న తండ్రి భీమరాజు దగ్గరికి వచ్చింది ఓ నాయన భీమరాజా చూసినవా మీ అల్లుడు చక్రవర్తి మహారాజు ఇక్కడ రథం గీరక చాటు కూర్చొని ఎడుతున్నాడు నాన్న అవరే మల్ల పెళ్లి చేసుకోవడానికి కాదు ఓనాల ప్రాణేశ్వరాలు ఎక్కడున్నా ఏ రాజ్యాలు ఉన్నా ఏ మారు మూల ప్రాంతాలు ఉన్నా నువ్వు ఎక్కడ
తప్పకుండా తవాని మా తల్లి స్వయంవరం పెట్టిండన్నది దమయంతి దేవి భీమరాజు ఆ మాట చెప్పంగానే కన్న తల్లి ఎప్పుడు భీమరాజు చెప్పంగా అల్లుడా చక్రవర్తి మహారాజా అది నా బిడ్డకు పెళ్లి చేసుడు కాదు అగో నా బిడ్డ పెళ్లి కొరకు కాదు అగో నువ్వు రావన్నానే స్వయంవరం పెట్టించున్నాని అన్నాడు అన్నాడు అప్పుడు భగవంతుడు కళ్ళతోడు చూచిండు పుట్టు పుట్టు అంటే వాళ్ళ దగ్గర పుట్టిండు ఒరే శని రాజా నీ పాపినొచ్చ మన్ను వడరా ఎంత మోసం ఎత్తివిరా వానికి ఎక్కడ కాటేసినవో అక్కడ విషం ముందుకోని వాడి వజ్రదేహం అనికి వన్నమోలే ఆగో గానాడు 12 ఏళ్లకు ఆగో ఎడవ పాదవందు కాటేసి విషం గుంజుకోని నిజ రూపం ఎత్తిచ్చిండు అప్పుడు అటువంటి తండ్రి శని రాజును నేను కాబట్టి ఓడిపోయిన నేను ఆయన గెలిచిండు అన్నది ఆగో కష్టం అటువంటి గాని బాధ పెడితేనే భగవంతుని కిలువందరు నా కొడుక సల్లంగా నీ రాజ్యం ఏలుకో పోర కొడుక నీ భార్య పిల్లల పట్టుకోని వెళ్ళిపోర కన్న కొడుకన్నమోలే అప్పుడు కన్న తల్లిదండ్రి అటువంటి దమయంతి తల్లిదండ్రి వచ్చిండ్రు దండం పెట్టిండ్రు నాకొక్క బిడ్డవేనాయితివి బిడ్డ ఆగో ఈ అత్తగారి రాజ్యము నీ రాజ్యమే కాదా ఏలుకొమ్మన్నమోలే అప్పుడు రాజు అన్నడాట చెడి చెల్లెలింటికి వద్దు అడిగి అత్తగారింటి కాడ ఉండద్దు అంటారు మామయ్య నా రాజ్యం ఉన్నది నా రాజ్యము నేను పోతానా అని దమయంతి దేవుని ఎమ్మడి పెట్టుకోని కొడుకు ఇంద్రసేన రాజులు బిడ్డ ఇంద్రవతిని ఎమ్మడి పెట్టుకోని ఆగో రాజ్యాన రాజు నెల చక్రవర్తి రాజు మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదానో నవయారి మదానో నవయారి దండం పెట్టి ఓ నాయన ఈ రాజ్యం నీది కాదా తండ్రి ఈ దేశం ఏలుకొమ్మన్నారు ఎవరి కచ్చీరుగా చేసిన ఎవరి కచ్చీరు మీద కూర్చుండబెట్టి ఎవరైనా ఎండి పోసి కుడిన బంగారం పోసి దండ చేతికి దానకంగురాలు కట్టిండ్రయ్యా ఓ పెద్దలారా అచ్చగాళ్ళతోటి పుచ్చగాళ్ళతోటి జోవి సన్నాసులు దానం చేస్తాండ్రు ఆగో ఎవల దానాలు పట్టుకొని వాళ్ళు పోతున్నారట ఆగో అటువంటి రాజ్య పరిపాలన చేస్తుంటే నెలకు 3 వర్షాలు కురుస్తున్నాయి నిత్యమైన పడుతున్నాయి ధర్మదేవత 4 పాదాల మీద నాట్యమాడుతున్నదయ్యా అన్నవారు లేరు తూపలన్నవారు లేరు ప్రభు మంచుకున్నాక ప్రజలకు అన్నమేమి తక్కువ ఉంటది ఈ అల్లటి రోజులో కూడా ఆత్మగల్ల మదనవ్వ పేరు మీద పాకాల మదనవ్వ పేరు మీద కష్టమైన కథ ఆ దమయంతి నల చక్రవర్తి కథ చెప్పు అన్న వాళ్ళకు పుణ్యం ఉన్నది చెప్పించిన వాళ్ళకు పుణ్యం ఉన్నది ధన కనక వస్త్రాలు వచ్చంత తారారకాలు కలిగి కోడికి పడిగెత్తి కొమ్మలు కలగాలి బీడికి పడిగెత్తి బిడ్డలు కలిగి దేవాల దేవతలు తోడు నీడై ఉండాలి నల చక్రవర్తి కథ ఇక్కడికి సంపూర్ణం అయిపోయింది ఇక మదనవ్వ పేరు మీద కట్నాలు ఉంటే జై జై నందన జై
ఆ